సో ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్లకు బ్లాక్మెయిలర్ అనే పదం వాడాలి. ఎవరైతే దీనికి సంబంధించి చెప్తారో వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిలర్ అనే పదం వాడేస్తే సరిపోతుంది. సో ఇప్పుడే ఆ పిటిషన్కి సంబంధించిన కాపీ, ఎవరికైతే ఎస్ఐ గారికి ఒక పిటిషన్ ఇచ్చారో ఆ పిటిషన్కి ఇచ్చిన కాపీకి సంబంధించిన ప్రూఫ్ నేను ఇప్పుడు టెలికాస్ట్ చేస్తాను. ఎస్పీసీఆర్ ఈ ప్రూఫ్ ఒకటి నేను తీసుకోండి ఒకసారి. ఇది స్క్రీన్ మీద తీసుకున్నాను. నేను అంతలోపు ఎస్ఐ గారికి దీన్ని ఒకసారి పంపించి ఆయన దగ్గర దీని మీద ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. సో ఓవరాల్గా ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందన్న దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో నాకు అసలు పిటిషనే రాలేదు అన్నారు. ఇప్పుడు ఆ పిటిషన్ నేను ఆయన పంపించాను. మరొకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వెయిట్. ఎస్, అక్కడ అంటే ఈ మొత్తం విషయాన్ని చూస్తే మనము ఆ పిటిషన్ ఆల్రెడీ గత సంవత్సరం అనొద్దులేండి, లాస్ట్ 27వ తారీఖు డిసెంబర్ నెలలోనే మనం దీనికి సంబంధించి ఒక పిటిషన్ ఇచ్చాము. ఈ పిటిషన్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దాని మీద మనము డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంతకుముందు రాజు యాదవ్ ఆల్రెడీ ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్కి సంబంధించిన వంశీకృష్ణ ఎలా బెదిరిస్తున్నారనే దానికి సంబంధించి ఒక పిటిషన్ ఇచ్చారు 27/12/2025. సో దాదాపుగా 15 రోజుల క్రితం ఒక పిటిషన్ ఇచ్చారు. ఈ పిటిషన్ మీద ఈయన ఏం చర్యలు తీసుకున్నారో దానికి సంబంధించి మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. అంతేకాకుండా ఎస్ఐ గారిది మళ్ళీ కాల్ వెయిటింగ్ వస్తుంది కాబట్టి ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. దీన్ని సిఐ గారికి పంపిద్దాము, అలాగే డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి అందరికీ పంపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 15 రోజులు అయిపోయింది. 15 రోజుల తర్వాత కూడా అంటే నిన్న రాత్రి కూడా ఆయన మట్టి తవ్వకాలు ఉన్నది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అక్కడితో ఆపకుండా ఆయన చెప్పే మాటలు, ఆయన యూజ్ చేసే పదజాలము, చివరికి ఒక మేనేజింగ్ ఎడిటర్ పొజిషన్లో ఉన్న నన్ను మీరు సీఈఓ అయినంత మాత్రం ఏంటి బ్లాక్మెయిలర్ అని చెప్పేసి బ్లాక్మెయిల్ అనే పదానికి ఒక అర్థం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన చేస్తుంది బ్లాక్మెయిల్. నా రిపోర్టర్లకు ఫోన్ చేసి బెదిరించడం అన్నది బ్లాక్మెయిల్. ఒకసారి అక్కడ పరిస్థితి ఏంటి అన్నది లైవ్లో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. మా రిపోర్టర్ ఆల్రెడీ ఇప్పటికే లైవ్లో ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏంటి అక్కడ ఏం జరుగుతోంది, మీరు ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఆ ప్రాంతంలో అక్కడ ఒక్కసారి ఆ చుట్టూ ఉన్న పరిసరాలు ఒకసారి నాకు చూపించండి. సార్, నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా శిక్షాల మండలం శాంతినగర్ గుట్టలలో మనం ఇక్కడ ఉన్నాము. అయితే మొన్న నైట్ ఇక్కడ క్వారీకి చేసి మట్టి తవ్వకాలు జరిగాయి. అయినా మళ్ళీ యథావిధిగా యథేచ్ఛగా ఇంత మనం వార్తలు పెట్టి ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి చెప్పి చేసినా కానీ అయితే రాజు అనే వ్యక్తిపై ఫోన్ చేసి బెదిరించడం ఇలాంటి చేస్తూ మళ్ళీ నైట్ కూడా అదే జేసీబీలు, అదే మట్టి తవ్వకాలు సేమ్ జరిగాయండి. అవి మన విజువల్లో చూస్తాము. దానికంటే ముందు మనకు ఇక్కడ తన దగ్గర రిలేషన్ అయినా పర్లేదు, తనని కూడా అదే సిచ్యువేషన్ లో ఉంచి తనను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు. తను మోకిరాల జనార్దన్ రావు అన్నాడు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. రైట్, నమస్కారం అండి. మనకి ఇలా వ్యక్తులు తప్పులు చేస్తున్నారు అంటే దానికి సంబంధించి సంబంధిత అధికారుల అండదండలు ఉంటేనే సాధ్యమవుతుంది. చట్టం తన పని తను చేసుకుంటూ పోతే చట్టాలు మనకు నేరాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు చిట్యాల మండలంలో ఉన్న మనకు ఎస్ఐ శ్రవణ్ కుమార్ కానీ, సిఐ గారు కానీ మొత్తాన్ని ఈ చిట్యాల ప్రజల యొక్క సామాన్య ప్రజలను బాధితులుగా మిగిలిచ్చారు. ఇవాళ ఫిర్యాదు ఇస్తే రసీదు, ఇంతకుముందు కూడా నేను ఎస్ఐ గారి మాటలు వినడం జరిగింది మీ లైవ్ లో. ఆయన మాకు ఫిర్యాదు రాలేదంటున్నాడు. ఇది ఒక తంతుగా ఆయన కొనసాగుతున్నది. ఇంతెందుకంటే కొన్ని మీకు లైవ్ లో చూపెడుతున్నాను. ఫిర్యాదు ఇస్తే రసీదు ఇవ్వలేదు, రసీదు ఇవ్వకపోతే ఎందుకు రసీదు ఇవ్వలేదు అని అడిగితే టెక్నికల్ పాయింట్ వల్ల రసీదు ఇవ్వలేదని తెలిపినది అని స్వయాన జిల్లా ఎస్పీ కార్యాలయం సమాధానం ఇచ్చింది సమాచార హక్కు కింద. అంటే టెక్నికల్ పాయింట్ అంటే ఏంటిది? ఆ టెక్నికల్ పాయింట్ అంటే ఇంటర్నెట్ పని చేయలేదా, ప్రింటర్ పని చేయలేదా, లేకపోతే కంప్యూటర్ పని చేయలేదా, లేకపోతే కాంగ్రెస్లో ఫోన్ వచ్చి ఈ రిసిప్ట్ చినగలేదా? ప్లస్ రిసిప్టే అయ్యను నువ్వు విచారణ చేయండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా విచారణ ఎట్లా చేశాడు? ఆ విచారణలో ఒక భూ కబ్జా, ఒక ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ అనేది సివిల్ కేసు అనేది ఎలా తేలింది? ఇలా చాలా మంది బాధితుల్ని, ఇది ఒక ఎవిడెన్స్, ఇలా నా దగ్గర చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇలా దురదృష్టవశాత్తు స్వయాన ముఖ్యమంత్రి గారు ఒకనాడు నేను నా పాలనలో 5 రోగులు ఉండేవని చెప్పాడు. ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ వాళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తూ ఎల్బీ స్టేడియంలో నా పాలనలో వాళ్ళని రికమెండేషన్ చేస్తే తీసి అడవులలో వేయండి అని చెప్పాడు. నేను ఇలా సూటిగా తెలంగాణ పోలీస్ శాఖ పెద్దల్ని హోంమంత్రి
గంట సత్యనారాయణరావు కనుక ఎమ్మెల్యే కాకుండా ఉంటే సంపత్ రావుకు డిఎస్పీగా భూపాలపల్లికి రెండోసారి పోస్టింగ్ వచ్చేదా? ఇది చాలదా? మీ ఎంత పైరవిలమయమైపోయింది పోలీస్ స్టేషన్ అని తెలపడానికి. నేను స్వయానా డీజీపీ కార్యాలయాన్ని సార్ ఇలా డిఎస్పీ సంపత్ రావు లాగా ఎంతమందికి రెండోసారి ఇది వరకు పనిచేసిన పోలీస్ తిరుపతి అక్కడ ఉన్న మట్టి తవ్వకాలకు సంబంధించి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. మట్టి తవ్వకాలు ఏంటి, ఆ మట్టి తవ్వకాలు ఎవరి ధైర్యంగా అలా మధువంశీ కృష్ణ ఎట్లా చేస్తున్నాడు? మట్టి తవ్వకాలు అంటే పోలీసుల అండదండలతో జరుగుతున్నాయి. ఇప్పుడు చట్టం తన పని చేయట్లేదు. చట్టం కళ్ళు మూసుకున్నది, చెవులు మూసుకున్నది. ఇక సామాన్యుని రోదన అరణ్య రోదన అవుతున్నది. ఇవాళ పట్టా భూములు మట్టి తవ్వకం అనేది మైనింగ్ డిపార్ట్మెంట్ అని స్వయాన్ని ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పట్టా భూములలో పరాయి వాళ్ళ భూములలో అక్రమంగా వచ్చి మట్టి తవ్వకపోతే అది క్రిమినల్ ట్రెస్ పాస్ అవుతుంది, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ అవుతుంది. ఈ మాత్రం తెలవకుండానే ఎస్ఐ అయ్యిండు ఆయన. మనం అంటే ఎంత దిగజారిపై చెప్పడం ఇది. అది మైనింగ్ మట్టి తవ్వడం, ప్రభుత్వ భూములలో మట్టి తవ్వడం లేకపోతే ఇవన్నీ. కానీ ఒక అనుమతులు లేకుండా పరాయి పట్టా భూములలో జరిగినప్పుడు పరాయి దానికి కబ్జా కాపలాగా ఉన్న వ్యక్తి అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు అది అందులో చొరడం అది క్రిమినల్ ట్రెస్ పాస్ అవుతుందా కాదా? క్రిమినల్ ట్రెస్ పాస్ నిరోధించాల్సిన బాధ్యత పోలీసు ఉందా లేదా? ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ను ఆపాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా? ఎందుకు ఈ శ్రవణ్ కుమార్ రావును కాపాడుతున్నది ఎవరు? ముందుగా తేలాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ క్లియర్ చేయాల్సింది ఇది. ప్రజలు ఇవాళ అరణ్యరోధన అవుతున్నది. స్వయాన నేనే జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, డీజీపీ కార్యాలయాన్ని మీకు మీ ఆఫీసులకు కింది స్థాయి అధికారులపై వచ్చిన ఫిర్యాదులన్నీ వాటిని ఎన్నిటిని పరిష్కరించారని అడిగితే ఆ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఇస్తున్నారు. ఐ హావ్ ద ఎవిడెన్స్. మీ కార్యాలయానికి వచ్చిన పిటిషన్లన్నీ, ఫిర్యాదులన్నీ వాటిని ఎన్నిటిని పరిష్కరించారు, ప్రజలకు ఏ మేరకు మేలు చేశారని అడిగితే సమాధానం చెప్పాల్సింది లేదు, బాధ్యత లేదని జిల్లా ఎస్పీ కార్యాలయం చెప్పిన తర్వాత ఈ మట్టి తవ్వకం ఏందండి? మనిషినే తవ్వకపోతారు, మనుషులనే తవ్వకపోతారు. అరణ్య రోదన అవుతున్నది. స్వయానా వీళ్ళ అవినీతి పైన ఈ చిట్యాల పోలీస్ స్టేషన్ అవినీతి పైన నేను చిట్యాల మండల కేంద్రం నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరితే నాకు అడ్డం తిరిగి నా ఫ్లెక్సీని గుంజుకపోయిన దొంగలి పోలీసులు. ఇక పోలీసులతో ఇంకా ఇది జరుగుతుందనేది చిన్న విషయం. సామాన్యుల్ని గొడగొడ ఏడిపిస్తున్నది ఈ చిట్యాల సర్కిల్, చిట్యాల పోలీస్ స్టేషన్ అధికారులు. నేను ఇప్పటికి అడుగుతున్నా, నేను మండల కేంద్రం నుంచి వెళ్ళి జిల్లా పోలీస్ కార్యాలయానికి పాదయాత్రగా పోతే ఏం బయటపడేదని నన్ను నిరోధించారు, ఏం బయటపడేదని నా ఫ్లెక్సీని ఎత్తుకపోయారు. నా ఫ్లెక్సీని ఎత్తుకపోయిన పోలీసులు దొంగలు అవుతారా, చోరలు అవుతారా, పోలీసులు అవుతారా? నా చేతిలో నుంచి ఫ్లెక్సీని తీసుకున్నప్పుడు దాని సీజ్ మెమో నాకు ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇంతగా చట్టాల ఉల్లంఘన జరుగుతున్నది. నేను పోలీస్ శాఖను ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక పిటిషన్ కాపీ పెట్టాను సార్. చట్టాలు సామాన్యులకేనా, పోలీసులకు లేదా? ఓకే, ఇది మీకు 27th లాస్ట్ మంత్ ఒక పిటిషన్ ఇచ్చాం మేము. మీరు దాన్ని తీసుకోలేదని చెప్పేసి 2 టౌన్లో ఇచ్చారని చెప్పి మా పర్సన్ చెప్తున్నారు. ఒకసారి ఆ పిటిషన్ చూసి ఒకసారి కాల్ చేయండి సార్ వీలైతే. థ్యాంక్ యూ సార్. ఎస్ తిరుపతి, ఎస్ కంటిన్యూ ప్లీజ్. మీ ఏ విషయం ఇష్టపడుతుందని నా ఫ్లెక్సీని గుంజుకున్నారు, నా పాదయాత్రను అడ్డుకున్నారు. ఇప్పుడు ఈ మధువంశీ కృష్ణకు సంబంధించి ఆయన వివరాలు అడగండి ఒకసారి. ఇంతకంటే సిగ్గు చేయడం ఇంకోటి లేదు. మధువంశీ కృష్ణ గురించి సార్ హీ ఈజ్ అన్అఫీషియల్ పర్సన్. అఫీషియల్ వాట్ అబౌట్ అఫీషియల్ పర్సన్? ఇప్పుడు తాళం చేసినాం సార్, తాళం ఉండగా దొంగలు పడ్డారు అంటే తాళం చేయని అడుగుతావా, దొంగలను అడుగుతావా? తాళం వేసున్న ఇంటికి దొంగలు పడ్డారు, అవును, తాళాన్ని అడగాలి కదా. తిరుపతి మీ హెడ్సెట్ ఒకసారి ఆయన పెట్టండి. నేను శ్రవణ్ కుమార్ పైన జిల్లా ఎస్పీ కార్యాలయం మీ హెడ్సెట్ ఆయనకి ఇవ్వండి ఒకసారి. డీజీపీ ఆఫీస్ లో నేను మాట్లాడే డాక్యుమెంట్ దానికి డాక్యుమెంట్. ఓకే సార్, ఎవ్రీ డాక్యుమెంట్ ఇస్ దేర్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పితే పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుపడుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుపడుతుంది. ఈ శ్రవణ్ కుమార్ ను ఇక్కడ కొనసాగిస్తున్నందుకు, నా వాయిస్ వినిపిస్తుందండి? ఎలాంటి చర్యలు లేకుండా మౌనం వహిస్తున్నందుకు సిగ్గుపడాలి ఐపీఎస్ రైట్. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఎస్. అయితే నేను శ్రవణ్ కుమార్తో మాట్లాడాను, సిఐఎంఏ. ఎస్, ఇక్కడ మీరు చూస్తున్న 27th రోజున ఏదైతే, ఒక నిమిషం మీరు అట్లా లైన్లో ఉండండి. 27th రోజున ఏదైతే ఎస్ఐ శ్రవణ్ కుమార్కి ఒక కంప్లైంట్ ఇస్తే ఆయన ఏ కంప్లైంట్ అయితే స్వీకరించలేదో దానికి సంబంధించిన ఫోటో కాపీ అది. అంటే ఆయన చెప్పినట్టుగా ఆయనకి పిటిషన్ వస్తే మీకు సార్ మీకు ఒకటే కంప్లైంట్ తెలుసు, మీరు ఒక ఇన్సిడెంట్ తెలుసు శ్రవణ్ కుమార్ గురించి. ఐ హావ్ మెనీ ఎవిడెన్సెస్. ఓకే, మెనీ ఎవిడెన్సెస్.
మీరు గనుక టైం ఇస్తే Yes. ఐ కెన్ సబ్మిట్ ఆల్ ద ఎవిడెన్సెస్ అండ్ ఆర్టీఐ అప్లికేషన్స్ విచ్ ఐ సబ్మిటెడ్ టు ది డిస్ట్రిక్ట్ ఎస్పీ ఆఫీస్ and DGP office. DGP office simply forwarding the complaint to the SP office. Okay. SP office keeping those in pending. Because Okay. this SI Shravan Kumar is recommended and appointed by, consented by the MLA. ఓకే. సో ఇప్పుడు ఈ That's మధువంశీ why కృష్ణకి those- ఎస్ఐ శ్రవణ్ కుమార్కి మధ్యలో ఎలాంటి సంబంధం ఉందండి? ఎందుకంటే ఆయన అడిగితే Sir, ఎంతో మంది sir, నా దగ్గరకు వస్తుంటారు అని. Sir, we cannot speak the unofficial person. But because మనం చట్టం తన పని చేస్తుందా లేదా? చట్టం ఎందుకు తన పని తను చేయట్లేదు? చట్టం తన పని చేయనప్పుడు స్వార్థపరులు ఎప్పుడు ఉపయోగించుకుంటారు కదా సార్. అవును. అరే మనం ఇప్పుడు ఒక ఎస్ఐ పని చేయలేదు, నేను జిల్లా ఎస్పీ ఆఫీసులో ఇచ్చాను. సార్ మీకు రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ చెప్తా, పోలీస్ వ్యవస్థ ఎంత దరిద్రంగా పనిచేస్తుందో. రీసెంట్ గా ఏసీపీ నందిరామ్ నాయకును సస్పెండ్ చేశారు, డీజీపీ గారు తప్పుడు కేసు పెట్టిరని. ఓకే. నేను అదే ఇక్కడ ఒక గతంలో ఇక్కడ పనిచేసిన ఒక ఆఫీసర్ నాపై తప్పుడు కేసు పెడితే నేను ప్రజావాణిలో ఫిర్యాదు ఇస్తే దానిపైన విచారణ చేస్తే నేను అన్ని ఆధారాలు ఇచ్చిన, అది తప్పుడు కేసు, నేను హన్మకొండలో ఉంటే నేను భూపాలపల్లిలో ఎట్లా తప్పు చేస్తానని నేను పూర్తిగా అన్ని ఎవిడెన్సెస్ ఇచ్చా. దానికి ఏమని సమాధానం ఇచ్చారంటే ఆ తప్పుడు కేసు కోర్టులో ఉన్నది కాబట్టి మేము చర్యలు తీసుకోలేము అధికారి పైన అన్నది. మరి అదే తప్పుడు కేసు పెట్టినామని నందిరామ్ నాయకుని ఎట్లా సస్పెండ్ చేసిండు డీజీపీ? సో ఇదంతా ఒకరికొకరు కూడబలుక్కొనే చేస్తున్నారంటారు సిఐ ఎస్ఐ సుప్రీంకోర్టు. సార్ ఇక్కడ ప్రతి ఒక్కటి నేను మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా, సత్యనారాయణరావు గారు 2.5 సంవత్సరాల కాలం ముగిసింది. సామాన్యుడి ప్రతినిధి అని నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం. కానీ ఇలా అరాచకవాదులకు నువ్వు రాజకీయం స్టార్ట్ చేసినప్పటి నుంచి నీ ఎన్నుకున్నది ఎవరు, ఇవాళ నీ ఎన్నుకున్నది ఎవరు, ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రజల్ని ఏ విధంగా ఒకటండి, ఒక రిక్షా పుల్లర్ దగ్గర 10 రూపాయలు తీసుకుంటే వారి జీవనోపాధి పోతుంది. కానీ ఇలా 10 రూపాయలే గుంజుకున్నాడు కదా అనుకుంటా మా రిక్షా పుల్లర్కి. అవును. 1 కోటి రూపాయలు ఉన్నోనికి 1,00,000 పోయింది ఒకటి, 10 రూపాయలు రిక్షా పుల్లర్కు 10 రూపాయలు పోయింది, అంతకంటే ఎక్కువ. అవును. ఇలా పోలీసులు ఏ చట్టం పనిచేయదా? ఏం పనికి మిమ్మల్ని పోలీసులుగా అపాయింట్ చేసింది? ఇవాళ మీరు కాపాడాలనుకుంటే, ఇలా పోలీస్ వ్యవస్థ ఎట్లా తయారైందంటే వాళ్ళు కాపాడాలనుకుంటే అధికార పార్టీ అండదండలు ఉంటే వాడు ఇల్లీగల్ కళ్ళు తాగినా వాడు పాలు తాగుతాడని కాపాడతారు. అదే సామాన్యుడు పవిత్రమైన ప్లేస్ లో పాలు తాగిన కళ్ళు తాగుతాడని కేసు పెట్టి వేధిస్తున్నారు. వాడిని గొడగొడ గోసగుచ్చుకుంటున్నారు పోలీసు వాళ్ళు. ఇలా భూపాలపల్లి నియోజకవర్గం దాని ప్రత్యక్ష ఉదాహరణ. నేను నా దగ్గర చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. నేను జిల్లా నేను ఖచ్చితంగా నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఆ డీటెయిల్స్ ఏమున్నాయి ఇవ్వండి, ఖచ్చితంగా వాటిని అందరి దృష్టికి తీసుకొని వద్దాము. ఆ ఎస్ఐని కాంటాక్ట్ నాకు ఇప్పటికీ నాకు ఒకటి సార్, ఆ ఎస్ఐ మీద క్లియర్ అలిగేషన్ రైజ్ చేస్తున్నా. ఆ ఎస్ఐ నాకు తెలిసి ప్రాపర్ గా అపాయింట్ అయి ఉండడు. ఆయన ఏ పేపర్ లీకేజ్ లోనే ఎస్ఐ అయి సరే, ఇంకా అలాంటివి మనం మాట్లాడడానికి లేదండి, అలాంటివి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు అతని మీద ఉన్న ఆరోపణలు ఏంటి కాదు, అలా కాదు. అంటే ఆయన మీద ఏం ఆరోపణలు ఉన్నాయి, మన దృష్టికి వచ్చిన అంశాలు ఏవి, వాటి గురించి మనం మాట్లాడొచ్చు. కానీ మిగిలిన విషయాలు కొద్దిగా లేదు, అలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే మన ఉద్దేశం అనేది పక్కదావ పడుతుంది. కాబట్టి కొద్దిగా మా తిరుపతికి ఒకసారి మీరు ఫోన్ ఇవ్వండి.